ఇక మిగతా అప్డేట్ చూస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు కాంగ్రెస్ పాలన ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుండి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1,72,000 రూపాయలు వెనక్కి కట్టాలని నోటీస్ ఇచ్చారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు కేటీఆర్.